పెసరపప్పుతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఈరోజు మనం మన ఛానల్లోని వరినూక పెసరపప్పుతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందరూ జనాపలుకులు జీడిపప్పు వేసి చేస్తారు. పెసరపప్పుతో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వరినూక పెసరపప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వరినూక తీసుకుంటానండి. నేను ఇవ్వండి ఈ గ్లాస్తో కొలిసి తీసుకుంటాను. వరినూక లలిత బ్రాండ్. ఇవ్వండి ఉల్లిపాయలు 4 కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా గుండగా కోసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. శనగపప్పు కొద్దిగా, మినపప్పు 1 స్పూన్, ఆవాలు కొంచెం, జీలకర్ర, పెసరపప్పు కొంచెం కప్పుడు తీసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. టమాటీ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ టమాటీ లేదు. ఇప్పుడు ఉప్మా తయారు చేసే విధానం చూద్దామండి. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది, పాన్ వేసుకున్నాను కదా. ఎప్పుడు కూడా ఏ టిఫిన్ కావని, పులిహార కావని, దేని కావని ముందుగా ఆవాలు వేసుకుంటే అవి చిటపటమని బాగా తేలిన సౌండ్ రావాలండి. అప్పుడే మనం మినప్పప్పు, శనగపప్పు, ఈ పెసరపప్పు కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం ఈ పోపులన్నీ కొంచెం వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. మీకు వీడియోలో అల్లం ముక్కలు చూపించలేదండి. అల్లం ముక్కలు కూడా నేను కట్ చేసి వేసుకుంటున్నాను. పప్పులన్నీ చూసారా బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, నేను ఇందాక ఇంగ్రీడియంట్స్లో చూపించలేదు కదండి. ఇదిగోండి అల్లం ముక్కలు కట్ చేసుకున్నాను. క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఉప్మా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ బాగా వేసుకోవాలి. పోపు అంతా బాగా వేగాలండి. ఇదిగోండి పోపు అంతా కూడా బాగా వేగిందండి. క్యారెట్ అన్నీ కూడా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. మనం ఈ పొజిషన్లోనే టమాటీ ఉన్నా సరే 2 టమాటీలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. బట్ మన దగ్గర ఇప్పుడైతే టమాటీ లేదు కదండి. పోపు అయితే బాగా వేగింది. చూడండి మనం ఈ రైస్ బ్రాండ్, ఈ లలిత బ్రాండ్ రైస్ ఇవ్వండి ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ అనేది వేయాలండి. ఇదిగోండి ఈ గ్లాస్తో మనం రైస్ రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి ఇదే గ్లాస్ తోటి మనం 3 గ్లాసుల వాటర్ని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 3 గ్లాసుల వాటర్ తీసుకుంటే మనకి ఉప్మా అనేది అంటే తడిగా కాకుండా మరీ డ్రై అయిపోకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇవ్వండి ఈ పొజిషన్లోనే మనం మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంచుకోవాలండి. మంటని సిమ్లోనే పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసాక చూద్దాం. ఇవ్వండి నీళ్ళు మరిగిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను. ఆ నీటిలోనే ఇవ్వండి ఈ విధంగా నూక యాడ్ చేయగానే సిమ్లో పెట్టుకోవాలండి. ఇది వాటర్ని ఒక్కసారిగా పీల్చేస్తుంది. రైస్ రవ్వ కదండి, వెంటనే పీల్చి ఇగోండి ఈ విధంగా అవుతుంది, గట్టిగా అవుతుందండి ఉప్మా. దీని మీద ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక
10 నిమిషాలు ఉంచితే మెత్తగా అయిపోద్దండి ఉప్మా, ఉడికిపోద్ది బాగా. 10 నిమిషాలు అయిందండి, మూత తీసి చూద్దాం. ఇవ్వండి, ఉప్మా చాలా చక్కగా ఉడికిపోయిందండి, మెత్తగా చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే పెసరపప్పుతోటి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని ఇప్పుడు అందరికీ మనం సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.